ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు హజబ్బా. హరికెళ్ళ హజబ్బా. అయితే కర్ణాటక చెందిన వ్యక్తి ఈయన. దక్షిణ కర్ణాటకలో మంగళూరు సమీపంలో ఒక గ్రామంలో ఉంటాడు ఈయన. చాలా చిన్న గ్రామం. అయితే ఈయన గ్రామం నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొంచెం సిటీ ఇలాంటివి ఉంటాయి కదా! అక్కడ నారింజ పళ్ళు, బత్తాయి పళ్ళు, ఆరెంజెస్ ఎక్కువగా అమ్ముకుంటూ ఉంటాడనమాట. అయితే ఇతను కేవలం అమ్ముకునే వ్యక్తి మాత్రమే. కానీ ఇతని దగ్గరికి వెళ్ళిన ఒక మనిషికి ఊహించని షాక్ తగిలింది. అయితే అది నిజంగా తెలుసుకున్నట్టయితే చాలా అంటే చాలా గొప్ప విషయం. ఇతను కేవలం పళ్ళమ్ముకునే వ్యక్తి కాదు. పద్మభూషణ్ గ్రహీత. అర్థం కావటం లేదు కదూ! నమ్మడానికి చాలా కష్టంగా ఉంది కదూ! అక్కడ ఒక తెలియని వ్యక్తి ఆరెంజెస్ అమ్ముకోవడానికి అమ్ముకుంటున్నాడు కదా! కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, "మిమ్మల్ని ఎక్కడో చూసాను" అంటే, "ఎక్కడ చూసారంటే?" "ఏదో పేపర్‌లో చూసాను మిమ్మల్ని" అని అనడం మొదలుపెట్టాడు. "నాకు తెలియటం లేదండి మీరు" అంటే, "మీరు ఎక్కడికైనా వెళ్లారా ఈ మధ్య కాలంలో?" అంటే, "ఆ! నాకు ఈ మధ్యన పద్మభూషణ్ వచ్చిందండి. అందుకనే అక్కడ చూసి ఉంటారని" పేపర్ కటింగ్ చూపించేసరికి ఆ వచ్చిన వ్యక్తికి దిమ్మ తిరిగిపోయింది. సాధారణమైన బత్తాయి పళ్ళు అమ్ముకునే వ్యక్తికి పద్మభూషణ్ రావడం ఏంటని అనుకుంటున్నారు కదా! దీని వెనకాల చాలా పెద్ద విషయం ఉందండి. ఇతని పేరు ఇందాక చెప్పినట్టుగా హజబ్బా. రోజు అమ్ముకుంటూ ఉంటాడు కదా నారింజ పళ్ళు. అయితే ఆయన వయసు కూడా పెద్దదే. ఒకానొక సమయంలో ఏమైందంటే ఒక విదేశీ మహిళ వచ్చి ఒక మాట చెప్పింది. ఆ మాటతో ఈయన జీవితమే మారిపోయింది. ఇంతకీ ఆ మాట ఏదో బ్రహ్మవాక్కో ఇంకేదో అనుకున్నారు. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఆరెంజెస్ అని అడిగింది. అంటే ఈ ఆరెంజెస్ ధర ఏంటి అని అడిగింది. దాంతో మామూలు సాధారణంగా నారింజ పళ్ళు అమ్ముకునే ఈ వ్యక్తి జీవితం ఊహించని మలుపు తిరిగింది. అతనికి ఏకంగా ఇక ప్రెసిడెంట్ సైతం అక్కడ పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. అంత గొప్ప ఆనరో చూడండి. అసలు ఏంటి విషయం అనేది గనక తెలిసినట్టయితే, ఆ రోజు విదేశీ మహిళ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఆరెంజెస్ అని అన్నప్పుడు ఆయనకి ఇంగ్లీష్ అర్థం కాక, ఏం చెప్పాలో తెలియక, నాకు అర్థం కావటం లేదు అని సైగ చేశాడు. ఆమె గూడా పాపం విదేశీ మహిళ. ఈయనేం చెప్తున్నాడో అర్థం కాక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పక్కనే నిలబడి ఉన్న ఒక మనిషిని, "బాబు, ఆవిడ ఏమడిగిందో మీకు తెలుసా?" అని అన్నాడు. ఆమె ఏమీ అడగలేదు. "నీ దగ్గర ఉన్న బత్తాయి పళ్ళ రేట్ అడిగింది అంతే" అన్నాడు. దానికి ఈయన చాలా కలత చెందాడు. ఎంత కలత చెందాడంటే, కనీసం ఆవిడ రేట్ అడుగుతున్నా కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న నేను, అసలు ఎందుకు ఈ బతుకు బతకడం అని అనుకున్నాడు. చిన్నగా తన గ్రామం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. అలాగా వెళ్తూ ఉండేసరికి అక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటూ కనపడ్డారు. ఉదయం వేళ చక్కగా స్కూల్‌కి వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉంటే రేపొద్దున్న మా గ్రామం అంతా కూడా నాలాగే చదువు లేకుండా చాలీ చాలని బ్రతుకులతోనే గడపాల్సి ఉంటుంది. మనిషి ఏ పని చేసినా చదువనేది ఇంపార్టెంట్ అనుకుని తన గ్రామంలోనే ఒక స్కూల్ కడదామనుకున్నాడు. తను దాదాపుగా 15, 20 సంవత్సరాల నుంచి తనకంటూ అంటే తన ఆరోగ్యానికో, తనకు సంబంధించి ఏదో ఒక ఖర్చులకి డబ్బు పోగు చేసుకుంటున్న ఒక 20,000 దాకా తీశాడు. తీసి అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరితో అంటే ఆ గ్రామస్తులందరితో కూడా దయచేసి మనం స్కూల్ కడతామని, నా దగ్గర రూ. 20,000 ఉన్నాయని, మీకు తోచినంత మీరివ్వండని అన్నారు. మొదటగా అందరూ దానికి వ్యతిరేకమే. అయితే ఇంకా ఈయన ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఉచితంగా ఎవరైనా ఒక చిన్న జాగా ఇస్తే గవర్నమెంట్ స్థలమే అక్కడ ప్రభుత్వ పాఠశాలైనా కట్టించండి అని చెప్పేసి అర్జీల మీద అర్జీలు పెట్టుకున్నాడు. అయితే ఇదంతా చూసిన ఆ ఊరి పెద్ద ఇంకొక ఆయన ఖాదర్ అనే వ్యక్తి, "నువ్వు ఇంత కష్టపడుతున్నావు. నీ కష్టం వెనకాల నాకు సరైన విషయం అర్థమైంది. వాళ్ళని వీళ్ళని అడగొద్దు. నీకొక విషయం చెప్తాను. నాకంటూ ఈ గ్రామంలో కొద్దిగా చివర్లో ఒక పెద్ద స్థలం ఉంది. అది నువ్వు స్కూల్ కట్టడానికి నేను నీకు విరాళంగా ఇస్తున్నానని" చెప్పాడు. అంటే మనం ఒక దైవ కార్యం చేస్తున్నప్పుడు మనకి అన్ని శక్తులు కలిసి వస్తూ ఉంటాయి. మనస్ఫూర్తిగా చెయ్యాలి అనుకుంటే ఏదైనా సరే. అలాంటిది ఇంత పెద్ద మహత్కార్యం చేయాలి అనుకున్నప్పుడు మరి ఈయనకి కూడా దేవుడు ఎంతో కొంత సహకరిస్తాడు కదా! అయితే ఇమ్మీడియేట్‌గా మహత్కార్యం చేయడం కోసం ఆ ల్యాండ్ విరాళంగా ఇవ్వడంతో ఊరి పెద్దే ఇచ్చేసరికి ఇక లాభం లేదని గ్రామస్తులందరూ కూడా తలా కొంత వేసుకోవడం మొదలుపెట్టారు. స్కూల్ పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు చదువుకునే వాళ్ళైతే దానికి సంబంధించి ఒక 10,000, 5,000 వాళ్ళకి తోచినంత ఇచ్చారు. దాంతో స్కూల్ నిర్మాణం చాలా చక్కగా వేగంగా స్టార్ట్ అయిపోయింది. గత
20 సంవత్సరాలుగా దాదాపుగా లక్షల మంది పిల్లలు చదువుకున్నారు ఆ గ్రామంలో. ఎంతోమంది 10థ్ క్లాస్‌లో డిస్టింక్షన్స్, ఫస్ట్ క్లాస్‌లు, ఇంకా చెప్పాలంటే 90% మార్కులు కూడా సాధించుకున్నారు. ఇదంతా గుర్తించి ఆయనకి పద్మభూషణ్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. ఇది మామూలు విషయం కాదండి. ఒక చిన్న బత్తాయి పళ్ళు అమ్ముకునే వ్యక్తి పద్మభూషణ్ అవార్డ్‌ని తీసుకువెళ్ళే రేంజ్‌కి వెళ్ళాడు. అయితే మీకొక విషయం చెప్తా. ఆయన అంత పెద్ద స్కూల్ కట్టించినా, ఎంతో మందికి సేవ చేసినా, ఆయన పళ్ళు అమ్ముకోవడం అయితే ఆపలేదు. చక్కగా ఆయన వృత్తిని ఆయన నమ్ముకున్నాడు. నాకు నేను చేయగలిగినంత వరకు నేను కష్టం చేసుకుంటాను అని అన్నాడు. అందుకనే వచ్చి కొనుగోలు చేయాలనుకున్న అతను మిమ్మల్ని ఎక్కడో చూసానని అనుకున్నాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.